నమస్తే. నేను సాహితి. ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. మన దగ్గర ఓన్లీ డైట్ ప్లాన్ ఆప్షన్ కూడా అవైలబుల్‌గా ఉంది ఇప్పుడు. సో, మీరు అదైనా తీసుకోవచ్చు హ్యాపీగా. క్లాసెస్ రావడానికి కుదరట్లేదు అనుకుంటే. సో, టాపిక్ వచ్చేసి ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్. నన్ను ఊరికే అడుగుతా ఉంటారనమాట. మేడం నా థైస్‌లో ఫ్యాట్ ఉంది. లేకపోతే నాకు ఇట్లా హిప్స్‌లో ఎక్కువ వస్తా ఉంది. లేదా బ్యాక్‌లో వస్తుంది. చేతుల్లో వస్తుందని. మనకి ఎట్లా అంటే, మనం ఎక్కడ ఫ్యాట్ ఉన్నా, ఏ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా, ఔట్ సైడ్ అయినా, ఇన్‌సైడ్ అయినా, మనం ఏమున్నా సరే ఫుల్ బాడీ యోగా చేయాల్సిందే. అంటే ఫుల్ బాడీ ఆసన రావాల్సిందే. అందుకే మీరెప్పుడు మనం ఓన్లీ ఒక పార్ట్ టార్గెట్ చేసినా కూడా నేను మీకు ఆ పార్ట్‌కి బూస్టింగ్ ఏది చేపించినా ఓవరాల్ బాడీకొచ్చేలాగా చేపిస్తూ ఉంటాను. ఎందుకు అంటే మన బాడీయే డిసైడ్ చేసుకుంటదనమాట. ఎక్కడి నుంచి ఫ్యాట్ కట్ చేసుకోవాలి అనేది. అండ్ మీరిప్పుడు కొన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కోలాగా పెడుతది. ఇంక వాళ్ళ జెనెటిక్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు తినే ఫుడ్ టైప్ అయి ఉండొచ్చు, వాళ్ళ బాడీ టైప్ అని రకరకాల రీజన్స్ ఉంటాయి. కొంతమందికి ఓన్లీ పొట్టొస్తది. కొంతమందికి ఫస్ట్ చేతులు పెరుగుతాయి. కొంతమందికి ఓన్లీ తొడలే పెరుగుతా ఉంటాయి. ఎంతసేపు తినిందంతా అక్కడికే ఎళ్తుందా అనిపిస్తది. సో, ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా ఉంటుంది. దానికి తగ్గట్టే మన కష్టం గూడా ఉండాలంతే. సో, కంపల్సరీ ఎవ్రీడే ఒక గంట వాకింగ్ ఉండాలి. నో మ్యాటర్ మీరెంత ఎక్సర్‌సైజ్ చేస్తున్నా, మీరు గంట యోగా చేస్తున్నా, గంట ఇంకో ఎక్సర్‌సైజ్, జిమ్ చేస్తున్నా, ఏం చేస్తున్నా కంపల్సరీ ఒక గంట సేపు వాకింగ్ ఉండేలాగా చూసుకోండి. వాకింగ్ అనేది ఇంకా లైక్ వెరీ లీస్ట్ థింగ్. అంటే కంపల్సరీ ఉండాల్సిందే. అది ఇంక ఎక్సర్‌సైజ్ అన్నట్టు కాదు. అది ఉండాల్సింది. బేసిక్ హార్ట్‌కి మంచిది. ఓవరాల్ బాడీకి చాలా చాలా మంచిది. ఆ మూవ్‌మెంట్ ఏదైతే వస్తదో థట్ ఈస్ ఎక్స్‌ట్రీమ్‌లీ గుడ్ ఫర్ యూ. సో, కంపల్సరీ ఉండాలి. ఇంకో గంట యోగా చేసుకోండి హ్యాపీగా. సో, ఏం జేసుకోవాలో తెలిసిందనుకోండి, మీకు చాలా సంతోషంగా ఉంటది. ఈజీగా ఉంటది ప్రాబ్లమ్స్ తగ్గడానికి. సో, నేనిప్పుడు చూపిస్తా ఉంటాను. సో, వీటితో పాటు మిగతాయన్నీ కూడా స్టార్ట్ చేసుకోండి. సో, చాలా స్లోగా ఫస్ట్ మన సైడ్ చేతులు తీసుకొని, కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని కొంచెం స్లోగా ఇన్‌హేల్ అప్, ఎక్స్‌హేల్ డౌన్. ఇన్‌హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్. ఇదొక 5 రౌండ్స్ తీసుకోండి. ఇప్పుడు చేతులు 2 ఆపోజిట్ తీసుకోండి. సో, ఇది 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత ఆపోజిట్ సైడ్‌ది ఇప్పుడు ఇన్‌హేల్, ఎక్స్‌హేల్ డౌన్ రైట్. మళ్ళీ సేమ్. లెఫ్ట్ హ్యాండ్ ఆన్ మ్యాట్ తీసుకొని ఇన్‌హేల్ స్లోగా పైకి. ఎక్స్‌హేల్ సెంటర్. మళ్ళీ ఇటు సైడ్ ఎళ్దాం ఇప్పుడు స్లోగా. సో, రైట్ సైడ్ ఆన్ మ్యాట్ ఉంచుకొని కొంచెం వ్రిస్ట్‌లో స్ట్రెంథెన్ కూడా ఉండాలి. సో, చాలా స్లోగా ఫార్వర్డ్ డౌన్. ఎక్స్‌హేల్ లెగ్ డౌన్ వస్తది. ఇన్‌హేల్ పైకొస్తది. మళ్ళీ స్లోగా ఎక్స్‌హేల్ డౌన్. స్లోగా తీసుకోండి పట్టుకుంటే. సో, మీకు మొబిలిటీ లేదనుకుంటే ఫస్ట్ మొబిలిటీ మీద వర్క్ చేయొచ్చు. చాలా స్లోగా సెంటర్ రండి. సెంటర్ వచ్చిన తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని స్లోలీ డౌన్, అప్ తీసుకోండి. స్లోగా డౌన్. ఫస్ట్ ప్రిపేర్ చేయండి బాడీని. డౌన్, డౌన్, మళ్ళీ స్లోగా పైకి. డౌన్, అప్, డౌన్, అప్. ఇదొక 10 రౌండ్స్ వచ్చేలా చూసుకొని మీకు ఫ్రీనెస్ క్రియేట్ అవుతుంది. సో, ఈజీగా ఉంటుంది. చాలా స్లోగా బ్యాక్, స్లోలీ ఫార్వర్డ్. మళ్ళీ స్లోగా బ్యాక్, స్లోగా ఫార్వర్డ్. బ్యాక్, ఫార్వర్డ్. ఇది కూడా ఒక 10-20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. చాలా స్లోగా సెంటర్ ఇప్పుడు రిలాక్స్ తీసుకొని లెఫ్ట్ లెగ్ ఓపెన్ తీసుకొని ఫస్ట్ సెంటర్‌లో కాసేపు ఉంచండి ఇక్కడ. ఉంచిన తర్వాత చాలా స్లోగా ఫస్ట్ పల్సెస్ ఇవ్వండి. 1, 2, 3, 4 ఈ రెగ్యులర్ మనం చేస్తూ ఉంటాం కదా! ఇది ఒక 10 పల్సెస్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఓపెన్ పిలాటిస్ స్టైల్ అనమాట. చాలా స్లోగా బ్యాక్. మీకు రైట్ థై మీద కూడా చాలా మంచి ప్రెషర్ ఉంటది ఓవరాల్‌గా లెఫ్ట్ సైడ్‌తో పాటు. స్లోగా బ్యాక్ అండ్ ఫోర్త్. వ్రిస్ట్ స్ట్రెంథెన్ అవ్వడానికి ఆర్మ్స్, కోర్, థైస్, బ్యాక్ మొత్తం ఓవరాల్ బాడీ కూడా చాలా బాగా టోన్ అవుతది. ఫ్యాట్ కట్ అయిపోయి. సో, స్లోగా ఇదొక 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. చాలా స్లోగా సెంటర్ రిలాక్స్. లెఫ్ట్ లెగ్ సైడ్ తీసుకొని రైట్ లెగ్ సైడ్ ఉంచండి. ఇది లెగ్ బ్యాక్ సైడ్ ఉంచుకోండి. స్లోగా ఫార్వర్డ్, పైకి. మీకు ఇది ఈజియర్ వర్షన్. ఈ కాళ్ళు ఇలా లిఫ్ట్ చేయడం. సో, మీకు ఎంత కుదిరితే అంతలే. ఇంకొంచెం చేయగలుగుతాను అనుకున్నప్పుడు స్లోగా బ్యాక్ అండ్ ఫోర్త్ ఇలా తీసుకోండి. ఫుల్ స్ట్రెచ్ కావాలి. సో, స్లోగా తీసుకోండి. ఇదొక 10 రౌండ్స్ వచ్చేలా చూడండి. వచ్చిన తర్వాత మన చేతులు పక్కనే ఉండేలా చూసుకోండి ఇది. ఇప్పుడు ప్రెస్టాసన్. లిజర్డ్ పోజ్ ఇది. స్లోగా ప్రెస్టాసన్. ఉంచండి కాసేపు. చాలా స్లోగా మళ్ళీ సెంటర్ రిలాక్స్. మళ్ళీ స్లోగా పైకి. చాలా స్లోగా సెంటర్ డౌన్. ఇప్పుడు బ్రెత్ వర్క్ యాడ్ చేద్దాం. ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ డౌన్. స్ట్రెచ్ అప్. ఇన్హేల్,
ఎక్స్హేల్ పైకి, చాలా స్లోగా మళ్ళీ రిలాక్స్. సేమ్ ఇప్పుడు ఈ లెగ్ మీద రిపీట్ చేద్దాం. పృష్ఠాసన్ కూడా మినిమం 5 నుంచి 10 రౌండ్స్ వచ్చేలా చూసుకోండి. కావాలంటే మధ్య మధ్యలో చైల్డ్లో రిలాక్స్ అయినా ఓకే. నౌ సేమ్ రైట్ లెగ్ మీద రిపీట్ చేద్దాం. స్లోగా సెంటర్ ఫస్ట్ ఒక 10 to 20 సెకండ్స్ ఉంచండి. మీరు కావాలంటే ఈ నీస్ కింద పిల్లో వేసేసుకోండి మెత్తగా ఉండేలాగా, ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. స్లోగా 10 రౌండ్స్ పల్సెస్ ఇవ్వండి. పల్సెస్ 10 రౌండ్స్ ఇచ్చిన తర్వాత స్లోగా లిఫ్ట్ చేసి స్లోగా బాడీ వెయిట్ని ఓవరాల్గా ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం కదా, సో స్లోగా తీసుకోండి. 3 4 5 పర్ఫెక్ట్ 6 7 ఇలా స్లోగా 10 రౌండ్స్. చాలా స్లోగా సెంటర్ రిలాక్స్ తీసుకొని రైట్ లెగ్ ఫార్వర్డ్ ఇచ్చేసి లెఫ్ట్ కొంచెం బ్యాక్ సైడ్ పుష్ చేసుకోండి. ఎందుకంటే మనకి స్పేస్ ఉంటే మూమెంట్ ఈజీగా ఉంటుంది. ఎంత వీలైతే అంత మూవ్ అవుతాం, కానీ ఆ మూమెంట్ అనేది మనకి కంఫర్టబుల్గా ఈజీగా ఉండాలి. ఇలా అయినా తీసుకోండి, ఇలా అయినా తీసుకోవచ్చు, మీ కంఫర్ట్. ఇది ఒక 10 రౌండ్స్ మినిమం రానియండి. ఈ మజిల్స్ అంతటికీ స్ట్రెచ్ వచ్చేస్తుంది. మనం ఎక్కువగా యూజ్ చేయని మజిల్స్, అంత టార్గెట్ చేయాల్సిన మజిల్స్ చాలా ఉంటాయి కదా, అన్నిటికీ మనకి స్ట్రెచ్ వచ్చేస్తుంది. మనం రైట్ లెగ్ సైడ్ తీసుకొని స్లోలీ పృష్ఠాసన్, చాలా స్లోగా సెంటర్. ఇన్హేల్ అప్. థైరాయిడ్, హార్ట్కి, లంగ్స్కి చాలా మంచిది. మీకు ఎక్స్హలేషన్ ఏదైతే కిందికి వస్తుందో ఇది మీకు ఫుల్ ఓవరాల్ ఇదంతా స్ట్రెంథనింగ్కి చాలా మంచిది, హార్మోన్స్కి చాలా మంచిది, పెల్విక్ ఆర్గన్స్కి చాలా మంచిది. సో సేమ్ 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్, ఇన్హేల్ అప్, ఎక్స్హేల్ డౌన్. ఇది 10 రౌండ్స్ రిపీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కంపల్సరీ చైల్డ్లో రిలాక్స్ అవ్వండి, హాయిగా ఉంటుంది. మళ్ళీ వేరే స్ట్రెచెస్ కూడా మనం తీసుకోగలుగుతాం. డౌన్, స్లోగా సెంటర్. మీకు ఇట్లా బ్రెత్ రానట్టు అనిపించింది అనుకోండి, అప్పుడు వజ్రాసనంలో వెళ్ళి, అంటే ఇంకా రిలాక్సేషన్ కావాలి అనుకుంటే ఇలా, అప్పుడు ఇంకా ఫ్రీ అయిపోతుంది. 1 డీప్ బ్రీత్ ఇన్ అండ్ అవుట్ మీకు అసలు ఫ్యూయల్ లాగా యాడ్ అవుతుంది, మంచిగా మనకి ఎనర్జీ ఇస్తుంది చాలా. మళ్ళీ చాలా స్లోగా సెంటర్. ఇప్పుడు స్లోలీ నీ టు ఎల్బో స్టార్ట్ చేయండి. 1 మంచి పొట్టను ఫార్వర్డ్ తీసుకొని వస్తాం కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది ఇది. 3 4 5 ఇది 20 రౌండ్స్. సేమ్ రైట్ లెగ్ మీద కూడా 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. సేమ్ 20 రౌండ్స్. మళ్ళీ చాలా స్లోగా సెంటర్ రిలాక్స్. మీరు ఇదంతా అయిపోయిన తర్వాత ఒక 5 to 6 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారం తీసుకొని ప్రాపర్ బ్రెత్ వర్క్ ప్రాక్టీస్ చేసుకున్నా ఓకే. మీకు టైం లేదు బ్రెత్ వర్క్కి అనుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో బ్రెత్ వర్క్ ఉండాలి. మొత్తం ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత 10 మినిట్స్ ప్రాక్టీస్ చేసినా 1 అవర్ ప్రాక్టీస్ చేసినా బ్రెత్ వర్క్ అయితే కంపల్సరీ అనమాట. సో స్లోగా జస్ట్ మీకు టైం లేనప్పుడు జస్ట్ 5 డీప్ బ్రెత్స్ ఇలా తీసుకోండి. వజ్రాసన లేదా సుఖాసన లేదా శవాసన కూడా ఫైన్. చూశారు కదా. సో ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్కి మనకి చాలా ఆసనాస్ ఉంటాయి. అందుకే నేను చెప్తా ఉంటాను అట్లీస్ట్ ఒక 3 months అయితే క్లాసెస్కి రండి. అసలు కుదరదు అనుకుంటే అట్లీస్ట్ 1 monthకి అయినా రండి, మీకు లైఫ్ లాంగ్ హెల్ప్ అయ్యేలాగా ఉంటుంది. ఎందుకంటే నేను ఇక్కడే ఎలా చెప్తాననేది మీకు తెలుసు. అందరూ నాకు ఫోన్ చేసిన అంటే అపాయింట్మెంట్స్ తీసుకునే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఎప్పుడు ఒకే మాట అంటూ ఉంటారు, మేము ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే ఇంకా బాగుండేది మేడం, అసలు ఎప్పుడో తగ్గిపోయాయి కదా అంటారు. 100% చెప్తున్నాను, మీరు ఒక్క మంత్ రండి, మీరు ఎంజాయ్ చేస్తారు, మీకు చాలా చేంజెస్ వస్తాయి బాడీలో. అసలు ఎలా తినాలి నేర్చుకుంటారు, ఎలా ఉండాలి నేర్చుకుంటారు, ఏ టైంకి ఏం చేయాలి నేర్చుకుంటారు. సో క్లాస్లో ఏంటంటే ఒక 1 hour ఉంటుంది ఎవ్రీ డే కదా మనకి, మండే టు థర్స్డే, మండే టు ఫ్రైడే మనం చూసి మాట్లాడతాం కాబట్టి ఒక డిజైన్డ్ మంచిగా ఫ్లో ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. సో మీకు చాలా ఈజీగా ఉంటుంది తగ్గడానికి. లేదు అఫోర్డ్ చేయలేము లేదా నాకు కుదరదు అనుకుంటే మీరు ఇలా వీడియోస్ చూసైనా చేసుకోండి, హెల్త్ మంచిగా చూసుకోండి చాలు. ఓం నమః శివాయ.